నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట మార్కెట్ కమిటీ కొలువు తీరింది. రథసారథుల ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ హాజరయ్యారు. పార్టీ కోసం ఆర్నిస్లు శ్రమించి కార్యకర్తలకు తగిన గుర్తింపు లభిస్తుందన్న అతిథులు మార్కెట్ కమిటీ చైర్మన్ అడప భరత్ కుమార్ ను అభినందించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గా అడప భరత్ కుమార్ స్వీకారం మహోత్సవం వేడుకను తలపించింది. స్థానిక వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ కార్యాలయం నందు చైర్మన్ గా అడప భరత్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. యనమల రామకృష్ణుడు జ్యోతుల నెహ్రూ సమక్షంలో రిజిస్టర్లో సంతకాలు చేసి అక్కడ నుండి భారీ ఊరేగింపుతో జగ్గంపేట గ్రామ దేవత రావులమ్మ వారిని దర్శించుకున్నారు. అక్కడి నుండి రాజమండ్రి రోడ్లోని పరిణయ ఫంక్షన్ హాల్ కి చేరుకున్నారు. అక్కడ సీనియర్ నేతలతో కలిసి పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాలకవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. పాటుపడతానని మరియు మార్కెట్ల చట్టంలోని నియమ నిబంధనలకు నిబంధనబద్ధుడై నా కర్తవ్యాలను నిర్వహించాలని ఆత్మసాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను. రైతుల యొక్క శ్రేయస్సుగా ఉపయోగిస్తామని చెప్పండి. మా స్వార్థం కోసం వినియోగించమని మరొకసారి ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, వరపుల సత్యప్రభ, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, జిల్లా డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ తొమ్మల బాబు, రాష్ట వ్యవసాయ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, పిఠాపురం జగ్గంపేట జనసేన ఇన్ఛార్జీలు ఎం శ్రీనివాస్, తుమ్మలపల్లి రమేష్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు యనమల, జ్యోతుల మాట్లాడుతూ జగ్గంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీకి ప్రమాణ స్వీకారం చేసిన నూతన పాలకవర్గం ఈ ప్రాంత రైతులకు అన్ని విధాలా సహకరిస్తూ వ్యవసాయ మార్కెట్ యార్డ్ను మరింత బలోపేతం చేసి జగ్గంపేట మార్కెట్ కమిటీని అభివృద్ది పదంలో నడిపించాలన్నారు. పార్టీని నమ్ముకుంటే ఎవరైనా వాళ్ళకి పార్టీ సరైనటువంటి గుర్తింపు వస్తుందో నిదర్శనం భారత్ ప్రెసిడెంట్ గా, తర్వాత జనసేనలో చేరి జనసేనలో కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ హైకమాండ్ తోటి కూడా మంచిగా ఉంటూ లాయల్గా ఉంటూ అతి కొద్ది కాలంలో 2 పదవులు సంపాదించాడు. ఒకటి మొట్టమొదటిగా ఒక పదవి వస్తే ఆ పదవి ప్రమాణ స్వీకారం కలిపితే స్టేజ్ పడిపోయింది. అదేవిధంగా ఈరోజు మళ్ళీ వాళ్ళ పార్టీలో కానీ నాతో కూడా చెప్తూ ఉండేవారు. కాకపోతే కూడా కోఆపరేటివ్ వ్యవస్థలో పనిచేశాడు. ఒక డైరెక్టర్గా కానీ లేకపోతే ఒక సొసైటీ ప్రెసిడెంట్గా కానీ పనిచేశాడు. అతని చిన్నతనంలో మా నియోజకవర్గంలో వాళ్ళ నాన్న వాళ్ళంతా మంచి కార్యకర్తలు, చాలా మంచి వ్యక్తి. మొట్టమొదటిగా కలుస్తాను. ఈ సందర్భంగా ఈ సభకు సందర్భంగా అతను కూడా తొమ్మిది మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తున్నాం. అసలు సహాయంలో మైక్ కూడా సహాయం పోయింది. యాప్ చూసుకో ఎక్కువ సౌండ్ రావాలి. అదేవిధంగా బై ఎలక్షన్ నెహ్రూ అంతకుముందు కోర్సు భారత్ ఉండేవాడు. బై ఎలక్షన్ అంతకుముందు నుంచి నాకు పరిచయం ఉంది. నెహ్రూ యొక్క క్యారెక్టర్ ఏంటంటే కష్టపడి పనిచేస్తాడు. అప్పుడప్పుడు కోపంగా మాట్లాడతాడు తప్ప కష్టపడి పనిచేస్తాడు. పదవి వచ్చినా కానీ
పార్టీకి ఎవరైతే కష్టపడతారో ఏ పార్టీ అయినప్పటికీ కూడా జనసేన అవ్వచ్చు, లేకపోతే తెలుగుదేశం అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, కూటమి అవ్వచ్చు, మిగతా ఎవరైనప్పటికీ కూడా ఎవరైతే నిస్వార్థంగా కష్టపడి పనిచేస్తారో వాళ్ళు గుర్తిస్తారు తప్పకుండా. సంపాదించాలంటే ఏదో సందర్భంలో సంపాదించాలి. నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ డైరెక్టర్లను గజమాలలు సాల్వాలతో ఘనంగా సత్కరించారు. ఇదే మన డ్యూటీ, అదే మన ఆదాయం. దీన్ని మనం నేను ఆ రకంగా వచ్చినటువంటి ఆదాయాన్ని ఏదైనా సక్రమంగా నిర్వహిస్తున్నావా అంటే మరి వైస్ చైర్మన్ కూడా ప్రత్యేకంగా మనవి చేస్తున్నా. ముందు ఎన్నో కొంత రోడ్లు వెళ్ళాలని అన్నాను. కరెక్ట్. మార్కెట్ కమిటీల యొక్క బాధ్యత ఏంటంటే వ్యవసాయ పొలాల్లోకి వెళ్ళేటటువంటి రహదారులన్నింటినీ కూడా పటిష్టం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే మనం పండించినటువంటి దినుసు డైరెక్ట్ గా మార్కెట్ కమిటీకి రావాలి. ఆ వచ్చిన తర్వాత మార్కెట్ లో రైతుకి గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత అమ్ముకోవాలి. అలా గిట్టుబాటు ధర రానప్పుడు దాన్ని మార్కెట్ కమిటీ గోడౌన్స్ లో పెట్టుకుని పచ్చి సరుకు కాకుండా ధాన్యం కానీ పచ్చిమిర్చి కానీ ఇటువంటి ఏమైనా ఉన్నప్పుడు బెల్లం కానీ ఇవన్నీ కూడా మనం ఆ గొడవల్లో పెట్టి మార్టిగేజ్ చేస్తే వితౌట్ ఇంట్రెస్ట్ 75% లోన్ ఇస్తారు. ఆ 75% లోన్లో ఒక నెల లోపల నువ్వు దాన్ని ఆ దినుసులు అమ్ముకుని డబ్బు కట్టేసినట్లయితే నువ్వు ఒక రూపాయి ఎక్కుతున్నావు. నెల దాటితే బ్యాంక్ ఇంట్రెస్ట్ పడుతుంది. ఇది మార్కెట్ కమిటీ యొక్క తీరు. దానికి మనకు అనేటువంటి వనరు ఒక జగ్గంపేట మార్కెట్ కమిటీకి మన ప్రాంతంలో చూసుకుంటే బ్రహ్మాండమైనటువంటి మార్కెట్ కమిటీలో తయారు చేయడానికి కావాల్సినటువంటి వనరులు ఉన్నాయి. గోకూరులో చూసుకుంటే 3 ఎకరాల స్థలం ఉన్నాయి. అక్కడ గొడవలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇవాళ పచ్చిదాన్ని అమ్ముతున్నాము. ఆ పచ్చిదాన్ని అమ్మకుండా